హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళిన దాని గురించి చెప్తున్నాను. స్వర్ణగిరి టెంపుల్కి మేము చాలా రోజుల తర్వాత వెళ్ళాము. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. చూడండి ఎంట్రన్స్ దగ్గర ఎలా ఉందో. స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తే మనకి తిరుపతికి వెళ్ళిన ఫీలింగే కలుగుతుంది. ఇక్కడ వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. భక్తులందరూ ఇక్కడ పాదరక్షల్ని వదిలి గుడి లోపలికి వెళ్తారు. నేను మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ తోటి అందరితోటి కలిసి ఈ గుడికి వచ్చాను. చాలా రోజుల తర్వాత ఇట్లా పెళ్ళికి ముందు ఇట్లా గుడికి ఎన్నో గుడ్లకి వెళ్ళేటోళ్ళం. చిలుకూరు, యాదగిరిగుట్ట, తిరుపతి అని ఎవ్రీ టైం ఏదో ఒకటి టూర్కి వెళ్ళేటోళ్ళం. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఇది నా ఫస్ట్ టూర్. చాలా బాగుంది కదా. టెంపుల్ చూస్తుంటే అసలుకి చాలా మంచిగా నాకు తిరుపతి వైబ్సే కలుగుతున్నాయి. నేను మా మమ్మీతో కలిసి నడుస్తున్నాను. చూడండి మా తమ్ముడు ఇక్కడ సేమ్ తిరుపతిలో ఉన్నట్టుగానే ఉంది. ఇక్కడ నమస్కరించుకొని తర్వాత లోపలికి వెళ్తున్నాము. తిరుపతిలో మెట్లకి మనం వెళ్తాం కదా, అదే ఫీల్ కలుగుతుంది. ఇక్కడ కొబ్బరికాయలు కావాల్సినవన్నీ తీసుకొని పైకి వెళ్తున్నాము. నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి ఇదంతా చూస్తుంటే. ఈ మెట్లు అవన్నీ, ఇంకా లోపల ఇంకా చాలా మంచి వైబ్స్ ఉన్నాయి. వెళ్దాం చూడండి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది లోపల. మీరు కూడా ఎప్పుడైనా వచ్చారా స్వర్ణగిరి టెంపుల్కి? ఎంతో మంచి జాయ్ఫుల్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ చాలా డివోషనల్గా ఉంటుంది. లైక్ తిరుపతి లాగానే. తిరుపతిలో మనం ఎలా అయితే ఫీల్ అవుతామో అలానే ఉంది. చాలా అద్భుతంగా ఉంది కదా అండి. వాటర్ ఫాల్స్ అండ్ ఇక్కడ మనము లోపలికి వెళ్ళే ముందర ఇక్కడ కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. పాదప్రక్షాళన ఇక్కడ చేసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళాలి. ప్రతి చోట మనకి ఇక్కడ గుడి ఇక్కడ మనము చాలా చిన్న చిన్న గుడిలో ఉంటాయి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందర మేము ఇవన్నీ దర్శించుకుంటున్నాము. ఇక్కడ చూడడానికి బయట నుంచి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ మొక్కు తీర్చుకోవడానికి అందరూ ముడుపులు కడతారు. నేను కూడా ఇక్కడ ముడుపు కట్టి కోరికల్ని కోరుకోవాలి. మనకి ఇక్కడ ఏం కోరుకున్నా కానీ నెరవేరుతుంది. ఇదండి స్వర్ణగిరి టెంపుల్. అందరూ ఫ్యామిలీస్ తోటి వచ్చి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ. ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ ఏదైనా కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి వైకుంఠం. లోపలికి వెళ్తే వైకుంఠం లాగానే ఉంటుంది. నీళ్ళు, స్వామివారు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. అంత అందంగా అంత అద్భుతంగా కట్టించారు. మనం తిరుపతికి వెళ్ళేంత టైం లేకపోయినా స్వర్ణగిరికి వెళ్తే తిరుపతికి వెళ్ళిన భావననే మనకి కలుగుతుంది. నేను నా ఫ్యామిలీ తోటి చాలా ఎంజాయ్ చేశాను. ఈ టూర్కి చాలా రోజుల తర్వాత వెళ్ళాను కాబట్టి. మీరు కూడా మీ ఫ్యామిలీతో స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళండి. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా కొట్టండి, అందరికీ షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి.